హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా మరో బాలుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ టాపిక్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం స్పందించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపైన సినీ నటుడు అల్లు అర్జున్ వచ్చేసి సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ తన తప్పేం లేదని, థియేటర్ కు వెళ్లిన కాసేపటికే పోలీసులు చెప్పడంతో తాను వెళ్లిపోయానని చెప్పారు. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నారు. అయితే అల్లు అర్జున్ మీడియా ముఖంగా చెప్పిన మాటల్లో వాస్తవం లేదని, ప్రీమియర్ షోకు వచ్చిన అల్లు అర్జున్ ఇంటర్వెల్ వరకు ఉన్నారని, జాతర సీన్ కూడా చూశాకనే వెళ్లారని మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అల్లు అర్జున్ పై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆవేదనలో అర్థముందని, ప్రమాదానికి గురైన ఓ బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి 6 గంటలు జైల్లోనే ఉన్న హీరో ఇంటికి పరామర్శకు వెళ్లడం ఏంటని ముఖ్యమంత్రికి సపోర్ట్ చేస్తున్నారన్నమాట. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అరెస్టెడ్ అనే హ్యాష్ ట్రెండింగ్ లోకి వెళ్ళింది. ఇదిలా ఉండగా మహిళ చనిపోయిన విషయం హీరోకి తెలియదని, పోలీసులు కూడా చెప్పలేదని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని మీరు అనుకున్నారో వెంటనే కామెంట్ బాక్స్ లో మీ వాల్యుబుల్ ఒపీనియన్ ని మాతో షేర్ చేసేయండి.